ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనంలో ఉన్న ఈ వాక్య భాగము మనకు తెలియజేసేది ఏమిటంటే, దేవుడు తన స్వరూపంలో మానవుని సృష్టించాలని నిర్ణయించాడు. తాను మానవుని సృష్టించటమే కాకుండా భూమిపై తాను సృష్టించిన సమస్త సృష్టిపై అధికారాన్ని మానవునికి అప్పగించాలని కూడా దేవుడు ఉద్దేశించాడు. ఇందులో మొదటి అంశం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. నరులను చేయుదము అనే దేవుని ఆలోచనతో మానవుని సృష్టి ప్రారంభమైనది. ఇంతకుముందు సృష్టింపబడిన ప్రతిదాని విషయంలో దేవుడు కలుగునుగాక, భూమి పుట్టించునుగాక, జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని ఆజ్ఞాపించాడు. కానీ మానవుని సృష్టించే విషయంలో మాత్రం మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పాడు. ఇది మానవుని సృష్టికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మానవుడు అనుకోకుండా ఉనికిలోనికి రాలేదు. దేవుని ఉద్దేశపూర్వక నిర్ణయం ప్రకారమే సృష్టింపబడాలని నిర్ణయించబడ్డాడు. రెండవ అంశం, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఇది మానవునికి దేవుడిచ్చిన అత్యున్నత గౌరవం. దేవుని స్వరూపంలో సృష్టింపబడటం అంటే మానవుడు దేవునిలా శరీరాన్ని కలిగి ఉన్నాడని కాదు. దేవుడు తన స్వభావాన్ని సంపూర్ణంగా మానవునికి ఇవ్వలేదు. అయితే తన ఉన్నతమైన గుణాలను ప్రతిబింబించే సామర్థ్యాన్ని మాత్రం అతనికి అనుగ్రహించాడు. అందువల్ల మానవునికి ఆలోచించే శక్తి, నిర్ణయించే స్వేచ్ఛ, ప్రేమించే గుణం, సత్యాన్ని గ్రహించే సామర్థ్యం, దేవునితో సహవాసం చేసే అవకాశం ఇవ్వబడ్డాయి. అందుకే దేవుని దృష్టిలో ప్రతి మానవునికి అపారమైన విలువ ఉంది. మూడవ అంశం, మానవునికి అప్పగించిన అధికారం. దేవుడు మానవుని భూమిపై తాను సృష్టించిన సమస్త సృష్టిని సంరక్షించి పరిపాలించే బాధ్యత గల ప్రతినిధిగా నియమించాలని ఉద్దేశించాడు. చేపలు, పక్షులు, పశువులు మరియు భూమి మీదనున్న జీవులపై అతనికి అధికారం ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ అధికారం దోపిడీ చేయటానికి కాదు, దేవుడు సృష్టించిన ప్రపంచాన్ని ప్రేమతో, జ్ఞానంతో, బాధ్యతతో సంరక్షించడానికి ఇవ్వబడింది. ఇక నాలుగవ అంశం, అధికారం అంటే బాధ్యత. పరిశుద్ధ గ్రంథంలో అధికారం ఎప్పుడు సేవతో కలిసి ఉంటుంది. దేవుడు మానవునికి ప్రకృతిని నాశనం చేయమని చెప్పలేదు, దానిని సంరక్షించి అభివృద్ధి చేయమనే బాధ్యతను అప్పగించాడు. కాబట్టి దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని బాధ్యతగా సంరక్షించేవారు దేవుడు వారికి అప్పగించిన బాధ్యతలను నెరవేర్చుతూ ఆయన సేవలో భాగస్వాములు అవుతున్నారు. ఒక మంచి నాయకుడు తనకు అప్పగించిన దానిని జాగ్రత్తగా చూసుకున్నట్లే మానవుడు కూడా దేవుని సృష్టిని తన బాధ్యతగా చూడాలి. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం మనకు తెలియజేసే సత్యం ఏమిటంటే, మనము దేవుని స్వరూపంలో సృష్టింపబడిన వారమని గుర్తించి మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ప్రతి మానవుడు కూడా దేవుని స్వరూపంలో సృష్టింపబడిన వ్యక్తి అని గుర్తించి గౌరవించాలి. దేవుడు మనకు అప్పగించిన కుటుంబ బాధ్యత, సంఘసేవ, పని లేదా ఏ బాధ్యతనైనా విశ్వాసంగా మనము నిర్వర్తించాలి. ప్రకృతిని, జంతువులను, దేవుని సృష్టిని బాధ్యతతో మనము సంరక్షించాలి. అధికారం వచ్చినప్పుడు గర్వించకుండా సేవ చేసే నాయకత్వాన్ని మనం చూపగలగాలి. చివరిగా ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం మానవుని విలువను, దేవునితో అతనికి ఉన్న ప్రత్యేక సంబంధాన్ని, అలాగే దేవుడు అప్పగించిన బాధ్యతను చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మనము దేవుని స్వరూపంలో సృష్టింపబడిన వారమని గుర్తించి ఆయన మహిమను ప్రతిబింబించే జీవితాన్ని జీవిస్తూ ఆయన అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించినప్పుడు సృష్టికర్త ఉద్దేశాన్ని మనము నెరవేర్చిన వారమవుతాము.